నందీశ్వర నమస్తుభ్యం సాంబనందం ప్రదాయకం మహాదేవస్య సేవార్థం అనుజ్ఞం దాతుమర్హసి. నందీశ్వర ప్రమదనాథ స్వామివారు అమ్మవారి కృపా కటాక్షాలు మా అందరిపైన ఉండాలని, ఆ స్వామివారికి సిఫారసు చేయాలని నందీశ్వరుని అర్థిస్తూ వీడియో ప్రారంభిస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో ప్రదోష సమయంలో త్రయోదశి నాడు వచ్చే ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే పరమేశ్వరుని అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకం వీక్షించే వారికి, అలాగే త్రయోదశి ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి ఎలాంటి సత్ఫలితాలు పుణ్యఫలం సిద్ధిస్తుందో తెలుసుకుందాం. సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలమని అంటారు. సూర్యాస్తమయం అయ్యాక 3 గడియలు ప్రదోష రజనీముఖం రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం. ప్రదోషం అంటే అది ఒక కాల విశేషము. ప్రదోషం అంటే పాప నిర్మూలన అని కూడా అర్థం ఉంది. ప్రతిరోజు సూర్యాస్త సమయంలో చంద్రుడు కదలికల వలన ఏర్పడినది ప్రదోషము. త్రయోదశి నాడు కలిగే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు. దోషాలను హరింపజేసే ప్రశస్తమైన కాలాన్ని ప్రదోష కాలమని కూడా అంటారు. ఆ సమయంలో పార్వతితో కలిసి పరమేశ్వరుడు అర్ధనారీశ్వరునిగా అతి ప్రసన్నుడై దర్శనమిస్తాడు. శనివారం, త్రయోదశి, ప్రదోషం 3 కలిస్తే అవి శుభగడియలుగా పరిగణించవచ్చు. గ్రహపీడ నివారణకు శని ప్రభావంతో ఇక్కట్లు పాలవుతున్న వారికి శని ప్రదోష సమయం దైవానుగ్రహం కాలంగా పరిగణిస్తారు. మనం రోజు ఎన్నో పాపకర్మలు చేస్తూ ఉంటాం. వాటి ఫలము వలన మనకు మనమే కొన్ని ప్రతిబంధకాలను తెచ్చుకొని మన పురోభివృద్ధికి ఉన్న అవకాశాలను పరిమితం చేసుకుంటున్నాము. మన పాపకర్మ ఫలము నిర్జీవం చేయాలంటే దానికి తగ్గ పుణ్యకర్మలు చెయ్యాలి. ఈ త్రయోదశి ప్రదోషం మనకు దేవుడిచ్చిన వరము. ప్రదోష కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో 2 రూపాలను ప్రదర్శిస్తాడు. ఎడమ భాగమున పార్వతి, రెండో భాగమున పరమేశ్వరుని రూపంగా అర్ధనారీశ్వరుడిగా దర్శనమిచ్చే కాలమే ఈ ప్రదోష కాలమని చెప్పబడినది. పరమశివుడు సదా ప్రదోష కాలంలో హిమాలయాలలో కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తూ ఉంటాడనేది విదితం. గజాసురుణ్ణి సంహరించేటప్పుడు అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవ రూపంలో మహాభయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందం కోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవం నృత్యం చేస్తాడని నృత్య రత్నావళి ద్వారా మనకు తెలుస్తుంది. ఇక ప్రదోష వ్రతం ఆచరించే విధానం ఏమిటంటే, త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది. ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఉపవాసం చేసి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. ప్రతి నెలలో వచ్చే 2 త్రయోదశుల్లోనూ అంటే శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశుల్లో త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు లేదా శనివారం నాడు త్రయోదశి కలిసి వచ్చినప్పుడు గనక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన్న శివ ఆరాధన చేసినట్లయితే కర్మదోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహారకారకుడు కావున శని ప్రదోష సమయాన్న శివారాధన చేయడం ఉత్తమం. వ్రతం ఆచరించేవారు త్రయోదశి నాడు ఉదయాన్నే స్నానమాచరించి శివుని పూజించి శివనామ స్మరణతో సూర్యాస్తమయం వరకు గడపాలి. ఉపవాసం చెయ్యలేని వారు పాక్షిక ఉపవాసం జరపవచ్చు. అంటే పాలు, పండ్లు వంటివి తిని గడపవచ్చు. సాయంత్రం పూజ జరిపిన తర్వాత ఆహారం తీసుకోవచ్చు. అయితే త్రయోదశి నాడు మాత్రం ఉడికించని పదార్థాలు తినకూడదు. మరుసటి రోజు వండిన ఆహారం భుజించాలి. దేవాలయాల్లో అయితే ఈ పూజ 2.5 గంటల పాటు జరుగుతుంది. ముందుగా గణేశుణ్ణి పూజించి తర్వాత శివపార్వతులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నందికి కూడా పూజ చేస్తారు. శివలింగానికి అలాగే నందీశ్వరునికి పాలు, పెరుగు అంటే పంచామృతాలతో అభిషేకం చేస్తారు. తర్వాత బిల్వ దళాలతో పూజ చేస్తారు. ప్రదోష కాలంలో బిల్వ దళాలతో శివునికి పూజ చేయడం వల్ల అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ప్రదోష పూజ ముగించిన తర్వాత శివాలయానికి వెళ్ళాలి. ప్రదోష రోజు సమయంలో శివాలయంలో ఒక దీపం వెలిగించిన అనేక రెట్లు ఫలితం ఉంటుంది.
స్కంద పురాణం ప్రకారం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారికి అన్ని కోరికలు నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యంతో పాటు మహాశివుడు మంచి ఆనందకర జీవితం ప్రసాదిస్తాడు. అలాగే శివాలయంలో ప్రదోష సమయంలో త్రయోదశి నాడు జరిగే నంది శివుని అభిషేకాలు చూడడం వల్ల కుటుంబంలోని ఇబ్బందులు తొలగిపోతాయి, అపవాదులు దూరమవుతాయి, వ్యాపార వ్యవహారాల్లో నష్ట నివారణ జరగకుండా చూస్తుంది, సంతాన సాఫల్యం కలుగుతుంది, చేపట్టే కార్యాల్లో ఆశించిన ఫలితం లభిస్తుంది. ప్రదోష కాలంలో చేసే పూజా నమస్కారాలు, దాన ధర్మాలు మామూలు సమయంలో చేసే వాటికంటే అధికంగా శుభ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ సమయంలో చేసే పాపాలు కూడా అధిక చెడు ఫలితాలను ఇస్తాయి. త్రయోదశి ప్రదోష సమయాన శివుడికి అభిషేకం చేయడం చాలా విశేషంగా లాభిస్తుంది. జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ అంతర్దశలు జరుగుతున్న వారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన పీడింపబడుతున్న వారు త్రయోదశి ప్రదోష వ్రతం ఆచరించిన, కుదరని వారు శివాలయంలో ఏకకాలంలో జరిగే శివ మరియు నందీశ్వరుల అభిషేకం వీక్షించిన పుణ్య ఫలితాలు లభిస్తాయి. ఈ త్రయోదశి వ్రతం చేసిన వాళ్లకు మహాశివుడు ప్రసన్నం అవుతాడు. సకల సుఖాలు, సర్వ సంపదల కోసం ఈ వ్రతం చేస్తారు. ముఖ్యంగా అధికారం, హోదా కావాలనుకునే వారు త్రయోదశి వ్రతం ఆచరిస్తారు. త్రయోదశి రోజున ప్రదోష సమయంలో శివాలయంలో జరిగే శివ మరియు నందీశ్వరుని రుద్రాభిషేకం వీక్షించిన వారికి ధనధాన్యాలకు, భోగభాగ్యాలకు, సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు వేటికి కొదవ ఉండదు. శివప్రసాద ప్రాప్తి కామానాయ ప్రదోష వ్రతం గిభూతం శివ పూజానం కరిష్యే. శ్రీ శివాయ నమః. ఓం శ్రీ మహాదేవాయ నమః. ఓం నమః శివాయ.